మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమ కేతువు, అష్టమ చంద్రుడు, దశమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, ద్వాదశంలో రాహు. ఏలినాటి శనిలో ఉన్నటువంటి మీనరాశి వారు ఏ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్ధాష్టమలో బృహస్పతి సంచారం వల్ల చేసే ప్రతి పనిలో కొంత సమయం తీసుకోండి. అనవసరమైనటువంటి ఒత్తిడి గురి కాకండి. రుణబాధల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకోవటం వల్ల మానసిక విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అనవసర ఆందోళన కొని తెచ్చుకోకండి. జన్మశనేశ్వరుని సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. పెట్టుబడి రంగాలు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు సమయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ద్వాదశ రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా కూడా ఒత్తిడి భారం కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక మీనరాశి వారికి అన్నింటా అష్టమ చంద్రుడు, జన్మరాశిలో శనైశ్వరుడు, ద్వాదశంలో రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులు చేసేటువంటి వారు, కార్మికులకు, కర్షకులకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు చేసుకునేటువంటి వారు కూడా కాస్త సమయం తీసుకుని ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి ఆందోళన చెందడం వల్ల ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో దైవిక బలాన్ని పెంచుకోవడం వల్ల మీనరాశి వారు విజయం సాధించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం కలిగిస్తాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. జన్మ శనైశ్వరుని యొక్క దోష నివారణకు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆకుపూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శనివారం రోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని, తైలాభిషేకం వల్ల విశేష ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం మనోభిష్టాలు సిద్ధింపచేసే వారంగా చెప్పుకోవచ్చు. సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల గ్రహశాంతి జరిగి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలు ముందుకు వెళ్ళాలని మీనరాశి వారిని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.